హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సెండ్రో. ఈ వీడియోలో జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ పార్టీ ఆఫ్ ద నన్ అనే యానిమే యొక్క ఎపిసోడ్ 2ని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఎపిసోడ్ 1కి అనుకున్నంత సపోర్ట్ రాకపోయినా కానీ ఒక మీడియం అంత సపోర్ట్ అయితే వచ్చింది. సో ఈ వీడియో అయినా సరే మంచి సపోర్ట్ అయితే ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇంకా లేట్ అండ్ ల్యాక్ చేయకుండా ఎపిసోడ్ 2ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ 2 స్టార్టింగ్ లో మన ఎంస్ అండ్ సాల్మా ఇద్దరు కలిసి విన్స్ వాళ్ళని అయితే మీట్ అవుతారు. ఇంకా మన ఎంస్ అండ్ సాల్మా అండ్ విన్స్ వాళ్ళు ప్లాన్ గురించి అయితే డిస్కస్ చేస్తూ ఉంటారు. సాల్మా, మనం ఫస్ట్ ఫ్లోర్ నుండి 51వ ఫ్లోర్ కి 3 రోజులకి అయితే వెళ్ళాలి. డెఫినెట్లీ మనం డే 1 లో ఎండ్ అయ్యే లోపు ఎట్ అనుకున్నా కానీ 21 ఫ్లోర్లు అయితే క్లియర్ చేయాలి. అలాగే డే 2 లో 36 ఫ్లోర్ని అండ్ ఫైనల్ గా డే 3 లో 51 ఫ్లోర్ని అయితే కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ సీన్ లో మనకు ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. సాల్మన్ అండ్ విన్స్ ఇద్దరు కలిసి మన ఎంసీ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోస్ పార్టీ నుండి తన బయటికి రావడం వల్ల హీరోస్ పార్టీ డెఫినెట్లీ ఖచ్చితంగా వీక్ అయితే అవుతుంది. బికాస్ తను స్మాల్ ఎంచంటర్ అయినా తను మల్టిపుల్ టైమ్స్ అయితే ఎంటైజర్ అయితే వేయగలడు. సాల్మ అయితే ఇలా అంటుంది, అవును తను నాకన్నా 4 టైమ్స్ ఫాస్ట్ గా ఒరిజినల్ స్మెల్ అయితే వేస్తాడు. అండ్ తను సిచ్యువేషన్ ని ఈజీగా ఎనలైజ్ చేసి ఎనిమి యొక్క మూవీస్ ని అండ్ మన మూవీస్ ని కూడా ప్రిడిక్ట్ చేస్తాడు. కరెక్ట్ టైం లో మ్యాజిక్ స్మెల్ యూజ్ చేసి మనకైతే అయితే చేస్తాడు. ప్రజెంట్ సీన్ కి వస్తే మన ఎంసీ ఈ రైడ్ కి 10 రోకీస్ అండ్ 5 ఎస్కోటర్స్ ఇంక్లూడింగ్ మీ అండ్ సల్మా కావాలి. బికాస్ రోకీస్ రొటీంగ్ చేసిన ఎస్కోటర్స్ మిగతా వాళ్ళని ఫాస్ట్ గా అయితే ఫినిష్ చేస్తారు. ఇంకా సల్మా అండ్ విన్స్ మన ఎంసీని అయితే మెచ్చుకుంటారు. అప్పుడే మన హీరో ఇది నార్మల్ కౌంట్ అయినా కానీ బట్ మనకి మల్టిపుల్ ఏ ర్యాంక్ రోకీస్ అయితే కావాలి అంటాడు. బట్ సల్మా అండ్ విన్స్ వాళ్ళైతే ఒప్పుకోరు. న్యూ రిక్రూట్స్ అయితే వాళ్ళకి చేసే పని అయితే వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. చిన్న కవర్ డ్రైవ్ అయితే చేస్తారు. బట్ మన ఎంసీకి ఇది లైవ్ అని తెలిసినా కానీ పెద్దగా అయితే పట్టించుకోడు. అప్పుడే విన్స్ మన ఎంసీతో 2 గోల్డ్ పీసెస్ ని ఇప్పుడైతే అడ్వాన్స్ గా అయితే ఇస్తాను. రిమైనింగ్ 10 పీస్ ని అయితే రైడ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే నేను నీకు ఇస్తాను అంటాడు. నెక్స్ట్ సీన్ లో మన ఎంసీ అండ్ ఇంకా టోటల్ ఎస్కోర్ట్స్ గ్యాంగ్స్ అందరు కలిసి వాళ్ళ గురించి వాళ్ళైతే పరిచయం చేసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే మనకి ఎంసీకి అయితే ఒక డౌట్ అయితే వస్తుంది. ఇక్కడ నేను తప్ప ఇంకొక అటాకర్ లేడని తెలుస్తుంది. అప్పుడే మన సాల్మా రోకీస్ కి మోటివేషన్ అయితే ఇస్తూ ఉంటుంది. ఈ రోజు నుండి 3 రోజులు మనం 51 ఫ్లోర్లకి అయితే రీచ్ అవ్వాలి. అందరూ బాగా కష్టపడి మీ బెస్ట్ అయితే ఇవ్వండి. మేము మీకు తోడుగా అయితే ఉంటాము. ఈ రోజు మనతో పాటుగా ఒక హీరో అయితే ఉన్నాడు. తిను 91 ఫ్లోర్లకి అయితే రీచ్ అయ్యాడు అంటుంది. ఇంకా ఆ మాటలు విన్న రూకీస్ అందరూ షాక్ అయిపోతారు. అయితే మన సాల్మా మాత్రం మన ఎంసీ గురించి మల్టిపుల్ టైమ్స్ అయితే ఎలివేషన్ అయితే ఇస్తూ ఉంటుంది. అందరికైతే మోటివేషన్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే సాల్మా మన ఎంసీని అయితే గ్రూప్ 10 అయిన రోకీస్ కి హెడ్ గా ఉండమని అయితే చెప్తుంది. ఇంకా మన ఎంసీ గ్రూప్ 10 గురించి అయితే మాట్లాడితే జరుగుతుంది. ఆ తర్వాత మనోడికైతే అర్థమవుతుంది ఇది ఒక స్క్రాప్ బ్యాచ్ అని. ఎందుకంటే లోగన్ ఎంచండర్ విత్ ఓవర్ కాన్ఫిడెంట్, క్యార్లిన్ డిఫెండర్ విత్ నో షీల్డ్, ఇంకా సోఫియా మిగిలిన వాళ్ళతో పోలిస్తే సోఫియా అయితే కొద్దిగా బెటర్ అని చెప్పి మన హీరో అయితే అనుకుంటాడు. మన గ్యాంగ్ అంతా టీమ్ కి అయితే డివైడ్ అయ్యి డంజన్ లోపలికి అయితే వెళ్తారు. అప్పుడే మన ఎంసీ గ్యాంగ్ ని అటాక్ చేయడానికి కొన్ని మోన్స్టర్స్ అయితే వస్తాయి. అవి దగ్గరకు వచ్చే లోపే మన ఎంసీ అయితే ఒక ట్రాప్ వేసి వాటినైతే డిస్ట్రాయ్ అయితే చేస్తాడు. అలా మన హీరో గ్యాంగ్ అయితే 20 ఫ్లోర్ కి అయితే రీచ్ అవుతుంది. అప్పుడే మన హీరో అయితే మన గ్యాంగ్ గురించి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. లోగన్ బెస్ట్ ఎంచండర్ ఏ ర్యాంక్ స్కిల్ కలిగిన పర్సన్, బట్ కొన్నిసార్లు సరైన నిర్ణయాలు అయితే తీసుకోలేకపోతున్నాడు. కేరళన్ తన మోషన్లు చూస్తే భయపడి పారిపోతుంది అండ్ తను ఓన్లీ 2 డాగర్స్ మాత్రం ఉపయోగిస్తుంది. బెస్ట్ వెపన్స్ అయితే యూజ్ చేస్తుంది కానీ డిస్ట్రాక్టివ్ పవర్స్ యూజ్ చేయడం వల్ల అంతా టైం అయితే వేస్ట్ అవుతుంది. ఇంకా సోఫియా విషయానికి వస్తే తను స్ట్రాంగ్ ఏమీ కాదు, బట్ మిగిలిన రోకీస్ తో పోలిస్తే తను చాలా స్ట్రాంగ్. ఈ ముగ్గురు వ్యక్తులకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. బట్ డెఫినెట్లీగా వీళ్ళు ఫ్యూచర్ లో అయితే మంచి స్క్వాడ్ గా అంటే స్ట్రాంగ్ పర్సన్ గా అయితే మారతారు అని మన హీరో అయితే డిసైడ్ అయితే అవుతాడు. నెక్స్ట్ సీన్ లో మన ఎంస్ అండ్ రిమైనింగ్ పార్టీ ఎస్కార్ట్స్ అందరూ 20 ఫ్లోర్ కి అయితే రీచ్ అయ్యి బాస్ ని అయితే డిస్ట్రాయ్ చేసి ఆ బాల్ అయితే తీసుకుంటారు. ఇంకా సాల్మా కూడా ఓకే గాయస్ అందరూ 20 ఫ్లోర్ కి వెళ్ళాక అందరూ మీ కాళ్ళతో మీరైతే రిజిస్టర్ అయితే అవ్వండి అని చెప్తుంది. అందరూ అయితే వాళ్ళ కాళ్ళతో రిజిస్టర్ అయ్యి రిటర్న్ అయితే వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే మన ఎంసీ సాల్మాతో గ్రూప్ 10 కి మంచి ఫీచర్ అయితే ఉంది, బట్ వాళ్ళకి టీమ్ అప్ అయితే లేదని చెప్పి అక్కడనైతే వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మన ఎంసీ పేపర్ ని చూస్తూ ఉంటే ఫ్రంట్ పేజ్ లో ఒక ఆర్టికల్ అయితే ఉంటుంది. ఆ ఆర్టికల్ లో హీరోస్ పార్టీ వాళ్ళు మన ఎంసీని తీసివేసి వేరే ఒక స్కిల్ ఎన్సెటర్ ని వెతుకుతున్నట్లుగా ఒక ఆర్టికల్ అయితే ఉంటుంది. అది చూసిన మన ఎంసీ ఈ ఎదవలు నా పరువు అయితే చూస్తున్నారు. ఒకవేళ నా గ్రూప్ వాళ్ళు కానీ ఈ పేపర్ కానీ చూస్తే వాళ్ళకి నా మీద ఒపీనియన్ చేంజ్ అయితే అవుతుంది అని ఆలోచిస్తూ మీటింగ్ పాయింట్ కి అయితే వెళ్తాడు. అప్పుడే మన హీరోని లోనా అనే అమ్మాయి అయితే పిలుస్తుంది అండ్ తను వెంటనే మన హీరో దగ్గరికి వచ్చి మళ్ళీ నువ్వు రిటర్న్ అవ్వాలి అని అంటుంది. బట్ మన హీరో మాత్రం సారీ చెప్పి నేను నా గురించి పేపర్లో వచ్చిన తర్వాత కూడా నేనైతే రిటర్న్ అయితే రాలేను అంటాడు. బట్ లోన
లోన మాత్రం లేదు అలా అనుకో, నేను అందరినీ కన్విన్స్ చేస్తే నువ్వు లేకపోతే మేము లేము. అయినా నువ్వు నాకైతే ఒక ప్రామిస్ అయితే ఇచ్చావు, మన ఇద్దరం కలిసి గ్రేట్ డేంజర్స్ అయితే క్లియర్ చేస్తాము అని చెప్తుంది. దానికి మన హీరో, అది నువ్వు నేను ఇంకా మన ఫ్రెండ్ కలిసి ప్రామిస్ అయితే చేసుకున్నాం, కానీ ఇప్పుడు తనే నన్ను అయితే రిమూవ్ చేశాడు, ఇంకా నేను అక్కడికి రాలేను, నన్ను క్షమించని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతున్న మన హీరో తన ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తించుకుంటాడు. చిన్నప్పుడు నేను లోనా ఇంకా ఓవర్ కలిసి గ్రేట్ డేంజర్స్ అయితే క్లియర్ చేస్తాము అని ప్రామిస్ అయితే చేసుకున్నాం, బట్ ఆ ప్రామిస్ కి ఇప్పుడు విలువైతే లేదు, ఇట్స్ టూ లేట్ అని వెళ్ళిపోతాడు. సో ఇంతటితో అయితే ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి 15 లైక్స్ కంప్లీట్ చేసి అండ్ 50 కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చకపోతే 150 లైక్స్ అయితే కంప్లీట్ చేసి అండ్ ఎందుకు నచ్చలేదో కామెంట్ అయితే చేయండి. అండ్ మర్చిపోకుండా అందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.